సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్టుకు టీమిండియా సారథిగా రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభమన్ గిల్ మెడ నొప్పి కారణంగా జట్టుకు దూరం కావడంతో పంత్కే పగ్గాలు అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన పంత్ తనకు కెప్టెన్ గా అవకాశం ఇచ్చినందుకు బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు. టీమిండియాకు సారథ్యం వహించడం సంతోషంగా ఉందన్న పంత్ గువాహటి టెస్టులో తమ తుది జట్టు కూర్పు గురించి స్పందించాడు. మా బ్యాటింగ్ లైనప్ లో ఎక్కువ మంది ఎడమ చేతి వాటం బ్యాటర్లే ఉన్నారు. కోల్కతాలో మేము స్పిన్నర్ల సేవలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావించాం. పరిస్థితులు కూడా అందుకు అనుకూలించాయి, కానీ సానుకూల ఫలితం రాలేదు. ఏది ఏమైనా మేము సానుకూల దృక్పథంతోనే ముందుకు సాగుతాం. ఒత్తిడిని దరిచేరనీయం. నా కెప్టెన్సీ సాంప్రదాయబద్ధంగానే ఉంటుంది. అదే సమయంలో సహజ శైలికి భిన్నంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా ఆలోచిస్తా అని పంత్ అన్నాడు. నిజానికి రెండో టెస్టులు ఆడాలని శుభమన్ గిల్ ఎంతగానో తప్పించాడు, కానీ అతడి ఆరోగ్యం అందుకు సహకరించలేదు. గువాహటిలో మొదటిసారిగా టెస్ట్ మ్యాచ్ ఇది. అందుకే మాతో పాటు ప్రేక్షకులకి ఇది ప్రత్యేకం. పిచ్చి తొలుత బ్యాటింగ్ అనుకూలంగా ఉండవచ్చు, ఆ తర్వాత స్పిన్నర్లు ప్రభావం చూపగలరు అని పంత్ పేర్కొన్నాడు. ఇక గంభీర్ మార్గదర్శకంలో ఆల్రౌండర్లకు ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందన్న విలేకరుల మాటలకు స్పందిస్తూ జట్టు కూర్పు సమతూకంగా ఉండాలి. కొన్నిసార్లు స్పెషలిస్ట్ ప్లేయర్ల కంటే కూడా ఆల్రౌండర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. పిచ్చి పరిస్థితులకు తగ్గట్లుగా వారు తమ పాత్రకు న్యాయం చేయగలరు. టీం బ్యాలెన్స్ దృష్ట్యా ఆల్రౌండర్లను ఎంపిక చేస్తామే తప్ప టెస్టు స్పెషలిస్టులను పక్కన పెట్టాలని కాదని పంత్ పేర్కొన్నాడు. ఎవరిని ఆడించాలో తెలుసు, నిర్ణయం తీసుకుంటాం. అదే విధంగా గిల్ స్థానంలో తుది జట్టులో ఎవరు వస్తారన్న ప్రశ్నకు బదిలిస్తూ ఈ విషయంలో మేము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. గిల్ ప్లేస్ లో ఎవరు ఆడతారో ఆ ప్లేయర్ కు తెలుసు అంటూ తాత్కాలిక కెప్టెన్ పంత్ చెప్పుకొచ్చాడు.